హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యతో ముచ్చట్లు. సో ఈ వీడియో ఏంటంటే దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ప్రెగ్నెంట్ మమ్మీస్. సో మీరైతే ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు, నా సెకండ్ ట్రైమిస్టర్ జర్నీ ఎలా జరిగింది, అసలు ఎలా ఉన్నా నేను, నా సిమ్టమ్స్ ఏంటి, ప్రతి ఒక్కటి మీరు లాస్ట్ ప్రీవియస్ వీడియో అయితే చూసారు కదా. సో ఈ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, నా సెకండ్ ట్రైమిస్టర్ డైట్ అంటే నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నా, ఎలా జాగ్రత్త పడ్డా. సో ఇంకోటి ఏంటంటే ఏ ఫుడ్ తీసుకోవద్దు, అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి, సో తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అనేది ఈ వ్లాగ్లో ప్రతి ఒక్కటి మీకు నేనైతే చెప్పబోతున్నా, చూసేయండి. సో సెకండ్ ట్రైమిస్టర్ అంటేనే గోల్డెన్ పీరియడ్ అన్నట్టు. ఎందుకంటే 14th వీక్ నుంచి 26th వీక్ వరకు సెకండ్ ట్రైమిస్ట్రీ అంటారు. సో ఈ సెకండ్ ట్రైమిస్ట్రీలోనే మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ప్లస్ మనకు ఫుడ్ క్రేవింగ్స్ ఎలా ఉంటాయని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఈ సెకండ్ ట్రైమిస్టర్లో ఏంటంటే ఫుడ్ క్రేవింగ్స్ హెవీగా ఉంటాయి. ఫస్ట్ ట్రైమిస్టర్ కంటే సెకండ్ ట్రైమిస్టర్లో మనం బాగా ఫుడ్ తీసుకుంటాము. ఇంకోటి ఏంటంటే ఎంజాయ్ కూడా చేస్తాము. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నట్టు మార్నింగ్ సిక్నెస్ కానీ, ఇంకా వామిటింగ్ సెన్సేషన్ కానీ అలాంటివి సెకండ్ ట్రైమిస్టర్లో ఏవి ఉండవు. ఇంకోటి ఏంటంటే మనం ఈజీగా, సో ఈ 4th మంత్లోనే మనం ఫుడ్ డైట్ కానీ చాలా బాగా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే బేబీ గ్రోతింగ్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఇంకా మెయిన్గా కార్బోహైడ్రేట్స్, ఫోలిక్ యాసిడ్, మినరల్స్, ఫ్యాట్స్, ఇంకా విటమిన్ డి ఇలాంటివి చాలా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పాలకూర కానీ, ఎగ్స్ కానీ, ఇంకా ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఈ టైంలోనే. ఎందుకంటే మనం డైలీ వాటర్ మాత్రం ఎప్పుడు తాగుతూనే ఉండాలి. నేను వాటర్ తాగబుద్ది అలాంటివి మాత్రం అనద్దు. ఎందుకంటే వాటర్ వల్లనే మన బేబీ చాలా బాగా గ్రోత్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ వాటర్ ఉన్న స్పేస్లోనే బేబీ ఆడుకుంటుంది కదా లోపల. సో వాళ్ళకి వాటర్ ఎక్కువ ఉంటే చాలా బాగా మూవ్ అవుతుంది. లేకపోతే ఉమ్ము నీరు తింటారంటారుగా, సో అలా ఉంటుంది బేబీ. ఇంకా న్యూట్రిషన్స్ అయితే మన బాడీ వెయిట్ గెయిన్ ఎలా చేస్తుంది అంటే 450 to 550 మిల్లీగ్రామ్స్ వెయిట్ గెయిన్ చేయాలి ప్రతి వీక్కి. ఎందుకంటే మనం ఇప్పుడే బాడీ గెయిన్ అవుతూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే బాడీ గెయిన్ కాకపోయినా చాలా భయపడతాం కదా, ఏంటి లావ్ అవ్వట్లేదని. సో పక్కా అయితే గ్రోత్ అనేది ఉండాలి ఈ టైంలోనే. సో ఇంకా పాలకూర కానీ, స్వీట్ పొటాటో కానీ, ఎగ్స్ కానీ, మిల్క్ కానీ, ఇంకా వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎప్పుడు తీసుకుంటూనే ఉండాలి. ఇంకా ఏంటంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి గ్యాప్ ఉంటుంది కదా, సో ఆ టైంలో స్నాక్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. స్నాక్స్ ఎలా అంటే నా బయట ఫుడ్ కాకుండా, ఇప్పుడు చిప్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి. అలాంటివి వాడకుండా ఫ్రూట్స్ కానీ, ఇంకా జ్యూసెస్ కానీ, సలాడ్స్ కానీ అలా ఇంట్లో ప్రిపేర్ చేసినవి తీసుకుంటూ ఉండాలి స్నాక్స్లో. ఎందుకంటే ఈ టైంలో ఎక్కువ ఆకలిస్తూ ఉంటుంది, తినాలనిపిస్తుంది కదా. సో అలాంటివి బయటివి కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసినవి మాత్రం పక్కా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. లిక్విడ్స్ మెయిన్గా చికెన్ సూప్ కానీ, ఇంకా తీసుకుంటారు కదా అన్ని లిక్విడ్స్ ఈ టైంలో. ఇంకా మెయిన్గా గంజి కూడా, వాటర్ తింటారు కదా, రైస్ వాటర్ పంపేటప్పుడు గంజి కూడా ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే అవి ఇంకా బేబీ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. వాటరే కాకుండా మనం ఎక్కువ వాటర్ తాగాలి కదా ఈ టైం, వాటరే కాకుండా లిక్విడ్స్ కూడా తీసుకోవాలి ఈ టైంలో, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ప్లెంటీ ఆఫ్ వాటర్ అయితే తాగుతూనే ఉండాలి డైలీ. కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏ డేకి 1000 నుంచి 3000 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది చాలా యూస్ఫుల్ అన్నట్టు. సో అందుకే మనం మిల్క్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఈ టైంలో. ఇంకోటి ఏంటంటే మిల్క్ తాగుతూ ఉంటే కూడా విరక్తి వస్తుంది కదా, వికారంగా ఉంటుంది. బట్ పక్కా తాగాలి, 3 times తీసుకోవాలి మిల్క్ అనేది. ఇంకా ప్రోటీన్ ఇంకా వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్ అయితే ఫిష్,
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్లో ఎక్కువ ఉంటుంది. ఫిష్ తీసుకోవాలి, మిల్క్, ఇంకా మీట్, చికెన్ కానీ, నాన్ వెజ్ ప్రోటీన్ ఉన్నది చాలా తీసుకోవాలి. ఎగ్స్ కూడా. సో ఇంకోటి ఏంటంటే ఫిష్లో కూడా మెర్క్యూరీ లెవెల్స్ హై ఉన్నాయి, అస్సలు తీసుకోవద్దు. ఆ ఫిష్ కూడా మనం చెక్ చేసి సో ఈ ప్రోటీన్ ఏంటంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. వాటర్ అయితే అసలు వెరీ ఇంపార్టెంట్, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి అందరికీ తెలిసిందే అనుకుంటా. వాటర్ అయితే అసలు ఎప్పుడు మనతో పాటు ఒక వాటర్ బాటిల్ అనేది క్యారీ చేస్తూనే ఉండాలి. వాటర్ ఒక 5 మినిట్స్కి ఒకసారి, 10 మినిట్స్కి ఒకసారి వాటర్ తాగుతూనే ఉండాలి. లేదు నాకు వాష్రూమ్ వస్తుంది, వాటర్ తాగను అని అలా మాత్రం అస్సలు అనుకోవద్దు. వాటర్ మాత్రం కంటిన్యూస్గా మన డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మొత్తం వాటర్ తాగుతూనే ఉండాలి. లేకపోతే డెలివరీ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ కంటెంట్ లేకపోవడం వల్ల సెక్షన్ చేయాలని చెప్తారు. వెంటనే మన ప్రెగ్నెన్సీ డేట్ రాకముందుకే చేయాలి అని చెప్తారు. ఉమ్ము నీరు లేదు, సో కష్టమైపోతుంది, జల్దీ ఫాస్ట్గా డెలివరీ చేయాలి అంటారు. సో అలాంటివి రాకుండా మంచిగా 9 months క్యారీ చేసేటట్టు సో వాటర్ మాత్రం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ డైట్. సో ఏమేమి అవాయిడ్ చేయాలి అంటే బయట ఫుడ్ తినొద్దు. ఇంకా కొంచెం జంక్ ఫుడ్ కూడా తింటారు ఈ టైంలో. సో అలాంటివి కూడా తినాలి. అంటే మనకు నచ్చేటివి ఉంటాయి కదా, బయట ఫుడ్ తినాలి అనుకుంటాం కదా. సో ఈ టైంలో కొంచెం అవాయిడ్ చేయండి, చాలా మంచిది. ఇంకా ఎగ్ కూడా ఎలా అంటే హాఫ్ బాయిల్డ్ ఎగ్ తింటారు. హాఫ్ బాయిల్డ్ కూడా అస్సలు తీసుకోవద్దు, అది కూడా అవాయిడ్ చేయండి. ఇంకా ఏంటంటే ఇందాక చెప్పా కదా, ఫిష్ మెర్క్యూరీ లెవెల్స్ హైగా ఉన్నాయి, అవి కూడా తీసుకోవద్దు, అది కూడా అవాయిడ్ చేయండి. ఇంకా ఆల్కహాల్ మెయిన్గా మ్యాక్సిమం తాగరు, బట్ తాగే వాళ్ళకి ఈ టైంలో మాత్రం అవాయిడ్ చేయండి, అస్సలు మంచిది కాదు. కెఫైన్ మన కాఫీలో ఉంటుంది కెఫెన్ కూడా అసలు అవాయిడ్ చేయండి, అస్సలు మంచిది కాదు. ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ ఇలాంటివి ఇంకా ఉన్నాయి. సో మీ పేరెంట్స్ని అడిగి కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళకి అడిగి కానీ తీసుకోండి ఫుడ్. బయట ఫుడ్ ఇంకా ఇలాంటివి మాత్రం అన్నీ అవాయిడ్ చేయండి. మనకి ఇష్టం ఉన్నా ఈ టైంలో ఇంకా తినొద్దు, ఎందుకంటే మన హెల్త్ కోసం కాబట్టి. సో మంచి ఫుడ్ తీసుకోండి. సో ఇది సెకండ్ ట్రైమిస్టర్ ఫుడ్ డైట్. సో నెక్స్ట్ వీడియో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. సైనింగ్ ఆఫ్, భవ్యతో ముచ్చట్లు.